సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ బయట వేస్తాం లోపల ఆవరణం పులారా వేసేటండి బాయ లక్ష్మీ గోవింద ఆంజనేయ సామర్థ్య గోవింద ఆంజనేయ సామర్థ్య గోవింద ఆంజనేయ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అత్తిగుంట వెంకట ప్రసాద్ నాయకత్వం జై తెలుగుదేశం పాదయాత్ర కావాలి ఈ నాయకత్వం మొదలు పెట్టేసి 6 గంటలకు మాట్లాడతాం మొదలు మీకు అర్థం మొదలు పెట్టేసి శ్రీ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయి మన కంతికుంట ప్రసాద్ అన్నగారు ఎమ్మెల్యే గారై నిరుపేదలకందరికీ సరైన వసతులు కల్పించి తెలుగుదేశమే మళ్ళా మనకు రావాలని కోరుకుంటూ ఈరోజు మన మనోహర్ నాయుడు గారు చేస్తున్నటువంటి పాదయాత్ర జయప్రదం జరిగి అందరూ తెలుగుదేశానికే ఓట్లేసి గెలిపించి పేద ప్రజలందరినీ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ నరసింహ సమాజంతో ఇదంతా జయప్రదం జరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మనం నవ్యాంధ్రప్రదేశ్గా విడిపోయినప్పటి నుంచి కూడా అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రానికి మనకు ఎలా చేయాలనేటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్న సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం, ఆయన అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన 16,000 కోట్ల అప్పులకి కూడా రాష్ట్రాన్ని ఈరోజు సుభిక్షంగా ఆయన చెప్పిన ప్రజా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా అలాగే చెప్పని కూడా ఈరోజు సంక్షేమ పథకాలు 100% కూడా ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్రం సపోర్టు చేయకపోయినా సరే, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా సరే, ఆయన పట్టువదలని విక్రమార్కుల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. అలాగే మన అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానిని కూడా పూర్తి చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తున్నారు. ప్రజలకు కావలసినటువంటి ఏ సౌకర్యాలు అవసరమో అన్నీ కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, అలాగే స్టూడెంట్స్కు కానీ, పిల్లలకు కానీ, అందరికీ, ఆడవాళ్ళకు, డాక్రా సంఘాలకు, ప్రతి ఒక్కరికి వారి వారి కోరికలు అన్నింటినీ కూడా ఆయన ఈరోజు తీరుస్తున్నాడు. అంటే ఇంతకంటే గొప్ప వ్యక్తి, ఇంతకంటే గొప్ప లీడర్ ఎవరైనా మనకు అవసరమా అని మేమందరం ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. మనకు ఏ లీడర్ అక్కర్లేదు. మన సమస్యలను తీర్చేటువంటి వాడు, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటి వాడు, యువతకు ఉద్యోగాల్లో కానీ, మహిళలకు ఉపాధిల్లో కానీ, అలాగే వృద్ధులకు పెన్షన్లో కానీ, వికలాంగులకు కానీ, ఈరోజు హిజ్రాలకు కానీ ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఆయన ముందుకు పోతున్న వ్యక్తే మాకు లీడర్గా ఉండాలి. మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారే రావాలి అని ముఖ్యంగా మేము కోరుకుంటూ, అలాగే ఈ కదిరి నియోజకవర్గంలో మాకు గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఏం జరిగింది లేదు. ఈసారి మాకు మళ్ళీ కందికుంట గారే ఎమ్మెల్యేగా కావాలని మనస్సాక్షిగా మనసా వాచా కర్మన మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు అతి దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలను అన్నింటినీ కూడా ఆయన సమస్యలుగా
తొందరగా వెంటనే పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి ఆయన అన్న అంటే ఆదుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు కదిరి నియోజకవర్గంలో కందుకుంట ఒక భాగంగా ఒక శక్తిగా తెలుగుదేశం పార్టీకే ఒక మహా వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో చేసిన పొరపాటు మళ్ళీ మేము చేయమంటున్నారు. తప్పనిసరిగా ఆయన్నే గెలిపించేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని మేమందరం తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతిపక్షం చెప్తా ఉంది, నిన్ను నమ్మము బాబు అని. ఎందుకు నమ్మరు? దేనికోసం నమ్మరు? అంటే మీరు చేస్తున్నటువంటి మీరు పదవి కోసం దేనికైతే మీరు ముందుకు పాకులాడుతున్నారో, కేవలం మీ కేసులు పోగొట్టుకోవడానికి అయితే పాకులాడుతున్నారో అది జరగకుండా ప్రజలకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న ముఖ్యమంత్రిని మీరు నమ్మరా? ఈరోజు పోలవరాన్ని పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రిని మీరు నమ్మరా? అలాగే అమరావతి రాజధాని నిర్మిస్తున్న ముఖ్యమంత్రిని మీరు నమ్మరా? ఏ దానికి మీరు ముఖ్యమంత్రిని నమ్మవు బాబు అంటున్నారు. మేమంటున్నాం, నమ్ముతాము బాబు, నిన్నే నమ్ముతాం. నువ్వే మా నాయకుడివి, నువ్వే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా పెద్ద దిక్కువి. నువ్వందరూ కూడా మాకు ఒక కన్న తండ్రి లాగో అన్నగా లాగోనో మాకు ముందుకు నడిపిస్తూ మా రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్తున్నావు. కాబట్టి నిన్నే నమ్ముతాం బాబు, నిన్నే నమ్ముతాం. చెప్పండి అందరూ ఒకసారి, నిన్నే నమ్ముతాం బాబు, నిన్నే నమ్ముతాం బాబు. జై చంద్రబాబు, జై కందుకుంట. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి